వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు నిర్వహించింది ఏసీబీ. గత నెలలో 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే వెంకటరెడ్డి నివాసంలో మొత్తం 30 లక్షలు నగదు గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే మరొక 3 చోట్ల సోదాలు నిర్వహిస్తే ఈ 30 లక్షల నగదుతో పాటు 2 కిలోల బంగారం, మరొక లాకర్లో 42 లక్షల నగదు, హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక విలాసవంతమైన ఇల్లు, ఒక లగ్జరీ విల్లా, మరొక 10 ప్లాట్లు గుర్తించారు. ఒక డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి ఒక హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఇల్లు, ఒక లగ్జరీ విల్లా, 10 ప్లాట్లు, 45 లక్షలు ఒక లాకర్లో, 2 కిలోల బంగారం, మరొక చోట 30 లక్షలు. ఒక డిప్యూటీ కలెక్టర్ మీద ఏసీబీ అధికారుల దాడుల్లో దొరికినవి ఇవన్నీ మనం స్క్రీన్లో చూస్తున్నాం. అధికారులు దాడులు చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి నగదును వాళ్ళు లెక్కిస్తూ, వాటితో పాటు అక్కడ వాళ్ళు సీజ్ చేసినటువంటి మరిన్ని డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి.